మీకు తెలుసా మిస్లీడింగ్ మెడికల్ అడ్వర్టైజ్మెంట్స్ అది పబ్లిష్ చేసే వాళ్ళే కాదు, దాన్ని ఎండార్స్ చేసి ప్రమోట్ చేసే సెలబ్రిటీస్ కానీ పబ్లిక్ ఫిగర్స్ కానీ వాళ్ళు కూడా లయబులే పనిష్మెంట్కి అని. అసలు మిస్లీడింగ్ మెడికల్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మెడిసిన్సే కానీ లేకపోతే మెడికల్ ఎక్విప్మెంటే కానీ దానికి సంబంధించిన ఏదైనా ఒకవేళ పబ్లిక్ డొమైన్కి అంటే త్రూ అడ్వర్టైజ్మెంట్స్ కానీ త్రూ ప్యాంప్లెట్స్ కానీ త్రూ ఎండార్స్మెంట్స్ కానీ ఎవరన్నా ప్రమోట్ చేస్తున్నారు అని అంటే అదొకవేళ పబ్లిక్ని మిస్లీడ్ చేయడానికి ఈ ఇది వాడండి, ఈ మెడిసిన్ వాడండి మీకు ఇది క్యూర్ అయిపోతుంది, ఈ మెడిసిన్ వాడండి మీరు నెక్స్ట్ డేకెల్లా మీరు పూర్తి ఎనర్జీతో ఉంటారు, అట్లాంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అనమాట. క్యూర్ లేని వాటికి కూడా క్యూర్ ఉందని చెప్పి అట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ ఏమన్నా ఉన్నా అట్లాంటి వాటికి ఎవరన్నా ప్రమోట్ చేస్తున్నా సరే, పబ్లిక్ ఫిగర్స్ ఏమన్నా అటువంటి ప్రమోట్ చేస్తుంటే మాత్రం వాళ్ళు కూడా పనిష్మెంట్కి అర్హులు. ఎలాగా? సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ త్రూ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అని ఒకటి ఉంది. దట్ ద పబ్లిషర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎండార్సీ, ఎవరైతే ఎండార్స్ చేస్తున్నారో పబ్లిషర్ వీళ్ళిద్దరూ కూడా దానికి అకౌంటబులే, దానికి కాంపెన్సేషన్ క్లెయిమ్ చేసేది ఉంటుంది. క్లెయిమ్ చేసుకునేటప్పుడు వీళ్ళిద్దరి దగ్గర నుంచి కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. కాబట్టి ఏదన్నా ఎండార్స్ చేస్తున్నారు అంటే పబ్లిష్ చేస్తున్నారు, రూల్స్కి అనుగుణంగా పబ్లిష్ చేయాలి. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్లో స్పెసిఫై చేసింది. అదే కాకుండా పబ్లిష్ చేసేవాళ్ళు కానీ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ పబ్లిష్ చేసేవాళ్ళు కానీ తర్వాత ఎండార్స్ చేసేవాళ్ళు కానీ డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి. ఎవరికి అని అంటే కేబుల్ టీవీ నెట్వర్క్స్. సో త్రూ వాళ్ళు ఒక డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి దట్ దీనికి ఏమన్నా ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా దీనివల్ల ఎవరైనా ఎఫెక్ట్ అయినా సరే దట్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఉన్న డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఏదైతే పతంజలి మెడిసిన్స్ త్రూ జరిగిందో కోవిడ్ టైంలో అటువంటిది ఇంకెప్పుడు రిపీట్ అవ్వకూడదు. పబ్లిక్ని, పబ్లిక్ సేఫ్టీని, పబ్లిక్ హెల్త్ని, పబ్లిక్ మెంటల్ హెల్త్ని ఎఫెక్ట్ చేసేలాంటి ఎట్లాంటి మిస్లీడింగ్ మెడికల్ అడ్వర్టైజ్మెంట్స్ రాకూడదు పబ్లిక్ డొమైన్లోకి అని చెప్పి ఈ జడ్జ్మెంట్ ఇచ్చింది.